నిన్న చంద్రబాబుకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది. గతంలో కూడా రాజధానికి సంబంధించి కోర్టు మళ్ళీ అది పెండింగ్ పడింది. ఈ రెండు కేసులను ఎలా చూడాలంటారు? రాజధాని కొంతమంది మాట్లాడుతున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఉత్తర భారతీయ జనతా పార్టీకి 25 పార్లమెంట్ సీట్లు కావాలి కాబట్టి జగన్ గారి మీద కేసులు అలా పెట్టుకుని ఉసుకొన్నప్పుడు రెడీగా పెట్టి ఉంచుతారు. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కత్తి మీద కత్తి పెట్టాలి కూడా పెట్టి ఉంచారని అంటూ ఉన్నారు. నేను అలా ఆరోపించలేదు, కానీ ఎందుకంటే సెటిల్ చేయకుండా గుజరాత్ నుంచి జడ్జి వచ్చారు, మేము అలా జడ్జిలుగా ఆరోపించలేము. ఓకే, కానీ ప్రజలకు వాస్తవాలు తెలుసు. దీనికి ఇలా వచ్చే తీర్పులు రెండు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కత్తి పైన ఎలాంటిదట్టు ఎన్నికల వరకు ఎలాంటిదట్టు ఉంచడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ఉత్తర భారతీయ జనతా పార్టీని ఆరోపణ అండి. ఓకే, ఇప్పుడు ఏ పార్టీ గెలిస్తే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అనుకో. 20 సీట్లు వాళ్ళ కాళ్ళ దగ్గర ఉండాలనే నికృష్టమైన కుట్ర ఉత్తర భారతీయ జనతా పార్టీ రాజకీయం చేస్తుంది. నేను ఈ జడ్జిమెంట్ల గురించి మాట్లాడండి. ఓకే, అందరినీ తన అదుబాజ్యాలు ఉంచుకోవడానికి కేసులని వాటిని వాడుకుంటున్నారా లేదండి? విచారణ సంగతి నేను తప్పట్టిన జడ్జీలకు దుర్దేశాలు ఆపాదించను. పడుతున్నారా లేదండి? ఉసుకోనగానే మీద పడుతున్నారు. దీనికి కారణం పార్లమెంట్లో ఒక మంత్రి గారు ప్రతిపక్ష సభ్యుడు క్వశ్చన్ అడుగుగో నువ్వు గట్టిగా మాడితే ఇంటికి వస్తాను బెదిరించాడంటే అది ప్రజాస్వామ్యం ఆలయమా, లేదంటే ఒక అహంకార నిరంకుశత్వమా? ఏందండి, ఎంత గొప్ప సంస్థలోనే మనకి అద్భుతమైన మెరికల్ లాంటి యువకులు మంచి సదుద్దేశాలతో ఆశయాలతో వెళ్ళిన సంస్థల్ని రాజకీయ ప్రతీకారాలు తెచ్చుకోవడం కోసం చేసుకుంటాం పద్ధతేనా? చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ప్రవేశపెట్టారు. ఇవాళ ఈయన తిట్టారని ఆయనకి ఆ రోజు ఆయన ఏం చేశారు? కనీసం ముఖ్యమంత్రి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టడానికి వీలు లేదనే విధంగా ఆ రోజు చూశారు. ఎంత టెన్షన్ పడ్డారు. ఆయన కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఐవీఆర్ కృష్ణారావు గారు ఆదేశాలు పాటించారా లేదని నాకు తెలియదు, మీకు తెలియాలి. ఇవాళ ఈయన ఏదో అవమానం చేశారని తిరుగుతున్నారు, పక్కన పెట్టండి. అదే పరిస్థితి రేపొద్దున మేము అధికారంలో ఉండగా అందరికీ చేస్తామనే పరిస్థితి వాదన పంపిస్తున్నట్టున్నారు. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ సస్టైన్ అండి. ప్రజల విజడం గొప్పది. కేవలం రాజకీయాలు కూడా కోర్టుల పైన బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అనుకుంటున్నాను నేను అది చెప్తే మనం కోర్టుల యొక్క న్యాయస్థానాలని లేకపోతే ఇంకో విధంగా కూడా అనుకోవచ్చు. రేపు తీర్పుని బట్టి ఇప్పుడు తీర్పు ఎలా, ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధాని అనుకున్నారు, తర్వాత జగన్ వచ్చి 3 రాజధానులు అన్నారు. పబ్లిక్ అసలు ఏమనుకుంటున్నారు అది చూడాలని కోర్టు అనుకుంటుందేమో. ఏ పార్టీ గెలిస్తే దానికి అనుకూలంగా రాజధాని తీర్పు రావచ్చు. ఈ 17 రాజకీయవేత్త మాకే వెళ్ళి అని రాజనీతిజ్ఞున్నాడు, ప్రపంచం ప్రసిద్ధి చెందిన రాజనీతిలో 2-3 విషయాలు చెప్తారు ఆయన. అలాగా ప్రజల ఒపీనియన్ ఏదో నీ ఒపీనియన్ కింద భావించుకొని అది మామూలుగా రాజకీయ నాయకులు వస్తుంది. కోర్టు చట్టం ప్రకారం ఏదో ఉందో, న్యాయం కూడా కాదు, న్యాయం అనేది చట్టం, మీరు చట్టానికి న్యాయానికి మనం మసిమ పట్ల పడుకోవాలి కొంతమంది. అవును, ఇవాళ చట్ట ప్రకారం ఏముందో, చట్ట ప్రకారం ఉన్నదంతా న్యాయం కాకపోవచ్చు. అవును, ఆ గైడ్లైన్స్లోనే తీర్పులు ఉంటాయి. అందువల్ల నేను ఒకటి కొడుతున్నాను, కోడి పందాల గురించి తీర్పు వేస్తే నిమిషాల మీద తీర్పులు వచ్చేస్తాయి. అవును, మా ప్రత్యేక హోదా మీద మేము వేసిన పిటిషన్ ఇవాళ నుంచి అనేక సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది, తీర్పు రాదు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు విభజన మీద వేసింది, తీర్పు రాదు. ఎస్పీవీ రెడ్డి గారు డిస్క్వాలిఫై చేయమని 5 ఏళ్ళు అయిపోయినా తీర్పు రాదు. వీళ్ళు ఈయన ఎస్టీఏ కాదు, ఇతను మామూలుగా ఓసీ అని చెప్పి తీర్పు వేస్తే 10 సంవత్సరాలు అయిపోయి శుభ్రంగా పదవులను అనుభవించేసిన తర్వాత అప్పుడు ఈయన ఎస్టీ కాదని తీర్పు వస్తుంది. ఐఏఎస్ ఆఫీసర్ బాగా ఎంజాయ్ చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఏది కావాలంటే వాళ్ళు చేస్తారు, ఐఏఎస్ ఆఫీసర్ చేస్తారు, మంత్రులు కూడా. మంత్రులు పనిచేశారండి. ఎస్టీలు కాదు, ఫేక్ సర్టిఫికేటా లేదా కులాలు ఏం జరుగుతున్నా తీర్పు వచ్చి కాదు, ఇతను ఒరిజినల్ ఎస్టీ కాదని తీర్పు వచ్చేటప్పుడు వీళ్ళు ఎంజాయ్డ్ ద రిటైర్డ్ ద లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. అందుకని ఆ ముఖ్యమైన అంశాల మీద పదవులను నిర్మించిందా తీర్పులు వస్తాయి. ఆయన 20 దీని మీద చర్చ అయితే జరగాలి సార్. 20,000 రూపాయలు ఈయన ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టారని 5 సంవత్సరాల తర్వాత తీర్పు వస్తుంది. అందులో ఎమ్మెల్యేగా అన్ని మొత్తాన్ని అనుభవిస్తారు. అందువల్ల కోర్టులు కొంచెం స్పీడ్గా చేయాల్సిన అవసరం ఉంది. మహానుభావుడు ధనుంజయ చంద్రచూడ్ గారిని ఆ కోర్టు ఉన్న స్థానంలో ఉన్నందుకు ఒక యాజాన్ డేట్ తర్వాత మరి ఎలా రంజన్ గోగెల్లా గారు ఎలా అయిపోతారో తెలియదు. ఇవాళ గర్వించాల్సిన పరిస్థితి. ప్రతి నేను ఒక్కొక్క పిల్లలు పడిపోతుంటే వాళ్ళ నాన్నగారు, మేము కాలేజీలో ఉండగా ఓ లాంగెస్ట్ సర్వ్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వాళ్ళు వైవి చంద్రచూడ్, యశ్వంత్ చంద్రచూడ్ గారు. వీళ్ళు ఇప్పుడు ఈయన ధనంజయ చంద్రచూడ్ గారు ఇప్పుడు ఎవరైతే సీజే ఉన్నారో చాలా గొప్ప వ్యక్తిగా ఫేమస్ అండి. ఆ పిల్లర్ని కొంతైనా కాపాడుతున్నారు అనిపిస్తుంది నాకు. లోపాలు తీర్పులు రావచ్చు, అలాంటి మాత్రం మొత్తం వ్యవస్థ బస్టిపెట్టిపోలేదండి. అలాగా మిగతా 3 వ్యవస్థలో మీడియాలో ఉందని నేను చెప్పను, మీకు వదిలిపెడుతున్నాను. మిగతా శాసన వ్యవస్థ లేదా ప్రభుత్వ వ్యవస్థలు ఎంత
మోడీ షాగార్లకి ఎంత అనుగుణంగా మారిపోయో అందరికీ తెలుసు. మోషాకి మోషాగార్లు ఉత్తర భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మారాయా లేదా అని తెలియాలి. గుమా వ్యాపారుల చేతులు ఉన్నాయా లేదని తెలియాలి. వాళ్ళు మిగిలింది న్యాయ వ్యవస్థ. చాలా వరకు లోపాలున్నా ఆ న్యాయ వ్యవస్థని ఆ ధనంజయ్ గారు చక్కగా ఇంకా కావాలని ఇంకో 5 ఏళ్ళు ఉన్న అధ్యక్షులు లేదండి అంటే ఏమైపోయినా చెప్తున్నానండి. అలాంటి గొప్పవాళ్ళ చేతుల్లో న్యాయ వ్యవస్థ భద్రంగా ఉంటుందని ఉండాలని భావిస్తున్నాను.